నిన్నటి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో గుజరాత్ దే విజయం. నిన్న మ్యాచ్లోని 5 మ్యాజికల్ మూమెంట్స్ చెప్తాను వినండి. సాయి సుదర్శన్ అద్భుతమైన ఆట. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 41 బంతుల్లో 63 పరుగులు చేసి బంతిని చక్కగా గ్యాప్లోకి పంపాడు. పెద్ద షాట్లు కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని కారణంగా గుజరాత్ 196 పరుగుల భారీ స్కోర్ను చేయగలిగింది. రెండవది సిరాజ్ బౌలింగ్ మ్యాజిక్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మొదలయ్యాక మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. రోహిత్ శర్మ 8, రయాన్ రికల్టన్ వికెట్లు తీసి ముంబైను కష్టాల్లో పెట్టాడు. బంతిని స్పీడ్గా విసిరి స్టంప్స్ తొలగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మూడవది సూర్య తిలక్ పోరాటం. ముంబై ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు, తిలక్ వర్మ 39 పరుగులు స్కోర్ చేసి బాగా ఆడారు. ఇద్దరూ కలిసి 62 పరుగులు జోడించారు. వాళ్ళ ఆటతో కొద్దిసేపు ముంబైకు గెలుపు ఆశ వచ్చింది. కానీ వాళ్ళ వికెట్లు పడిన తర్వాత ముంబై పతనమైంది. నాలుగవది ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టమైన బౌలింగ్. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి కీలకమైన సూర్య తిలక్ వికెట్లు తీశాడు. అతని బౌలింగ్కు ముంబై బ్యాట్స్మెన్లు కంగారు పడిపోయారు. ఐదవది గుజరాత్ విజయమే. ముంబై చివరకు 160/60కి పరిమితమైంది. గుజరాత్కు 36 పరుగులు తేడాతో గెలిచింది. సంబరాలు చేసుకుంది. ఆటగాళ్లు అభిమానులు ఆనందంగా తమ విజయాన్ని జరుపుకున్నారు. నిన్నటి మ్యాచ్లో నాకు అనిపించిన 5 మ్యాజికల్ మూమెంట్స్ ఇవే. మీకు ఏదైనా మ్యాజికల్ మూమెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి.